అంటే హీరో వర్సెస్ విలన్. హీరో విలన్. హీరో ఎప్పుడు ఉండేవాడు, విలను త్వరలో అంతమయ్యేవాడు. అసలు ఆ విలన్ గాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో కొన్ని పరిచయం చేసిన తర్వాత మనకు తెలియని విషయాలు కాదు, కానీ మరొకసారి మనం తెలుసుకుంటా ప్రయత్నం చేద్దాం. అప్పుడప్పుడు రిపీట్ చేసుకోవటం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం హీరోని ఎలా ఆశ్రయించాలో కూడా మనకు కొన్ని విషయాలు మనకి అర్థం అవుద్ది. ఓకే, కాబట్టి మనం అసలు మొట్టమొదటిగా దేవుడు మొదటి నుంచి ఉన్నవాడు, ఆయన అద్వితీయ దేవుడు, వేరే ఒకరు లేరు. ఇంకా ప్రపంచం అంతా కూడా నిర్మాణకుడు, ఆయన సృష్టి నిర్మాణకుడు, పరలోకములో ఉండేవాడు, మనుషుల్ని ప్రేమించేవాడు, ఆయనే హీరో, మరొకరు లేరు, ఇంకా సాటి లేరు. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది మనుషులకు సంబంధించిన ఆడిస్తున్న సాతాను గాడికి. కానీ తప్పదు, మరి తండ్రి ఒక్కడే ఉంటాడు, తండ్రులు ఉండరు. చెప్పాక చాలాసార్లు మీకు, తండ్రులు అనే మాట ఎంత బూతు మాటో, దేవుళ్ళు అనే మాట కూడా అంత బూతు మాట. దాంట్లో మీరు రాజీ పడవసల్లా. వాళ్ళు అదే అంటారు, దేవుడు అక్కడేనండి అంటారు. కానీ ఒక్క దేవుడు ఎవరో అడ్రస్ కరెక్ట్గా తెలుసుకోలేకపోవటం వల్ల వాళ్ళు కొంత బాధలు పడవుతున్నారు, తర్వాత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. కానీ మనకున్న భాగ్యం ఏంటంటే ఆ దేవుడు ఎవరో మనకు బాగా తెలిసింది. మన నాన్నెవరో బాగా తెలిసిన తర్వాత ఇంక విడిచిపెట్టగలమా? చెప్పండి, విడిచిపెట్టగలమా? పక్కవాడు వచ్చేసి నీ ₹1,00,000 ఇస్తాను, మీ నాన్నని పిలవబాకే, నాన్న పక్కన పెట్టేయమంటే పెట్టగలమా? అసలు పెట్టగలమా? కొంతమంది ఉంటారు దౌర్భాగ్యులు. అమ్మ ఎందుకు నాన్న ఎందుకు లేరా, నేను మంచిగా కొనేస్తాను రా అనేసి పట్టుపోయారు అనుకోండి, నువ్వు మోసపోయినట్టు లెక్క. అజ్ఞానం అది, పిచ్చోళ్ళు మీరు. కాబట్టి కని పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్మ నాన్నతో తప్ప ఇంకెవరితో ఉండలేం కదా, ఇంకా ఉండకూడదు కూడా. ఉన్న పాపం అది, భయంకరమైన దోషం అది, వ్యర్థమైన పరిస్థితి అంతా కూడా. కాబట్టి ఈ రోజు నాడు నువ్వు నమ్మిన హీరో నిరంతరం ఉండేవాడు, వీళ్ళ మధ్యలో వచ్చాడు. కాబట్టి అసలు ఈ హీరో ఎవరు అంటే కనుక దేవుడి. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి, ఎక్కడ ఉంటాడు ఆయన? పరలోకములో ఉండేవాడు. హీరో స్థానం వేరండి, హీరో ఉండే నివాసం వేరండి, హీరో ఉన్న వాతావరణం వేరండి కదా. ఇప్పుడు మనం సినిమా పెక్కిలో మాట్లాడుకుంటే ఒకప్పుడు ఇదివరకు అందరం సినిమాలు చూసిన వాళ్ళమే. ఆయన ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? చిన్న వయసులో కింద కాళ్ళు దగ్గర నుంచి ఎంత చూపించేవాడు హీరోని ఎంట్రన్స్. ఆ రోజుల్లో పరిస్థితి అర్థమవుతుందా? ఆయన సెటప్, ఆయన గెటప్, ఆయన వాతావరణం అంతా వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? మరి 3 గంటల సినిమాలో ఆడమన్నట్టు ఆడేవాడు, పాడేవాడు, సిట్టు అంటే సిట్టు కూర్చునేవాడు, 10 మంది కలిసి మాట్లాడుకో ఫైటింగ్ చేస్తే ఈయన పిలిపించుకునేవాడు. ఇతనికే ఎంత హోదా ఉంటే ఆడావిడ చేస్తే రియల్ హీరో దేవుడికి ఎంత అద్భుతమైన వాతావరణం ఉండాలండి. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఉంచుకున్నాడు పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మీకు చాలాసార్లు చెప్పాను. ఈరోజు చెప్పడం మన సమయం చాలదు, కానీ కోటాను కోట్ల దూతల చేత ఆయన ఆరాధించబడేవాడు, గొప్ప మహిమలో ఉండేవాడు, సింహాసనాసీనుడు ఆయన దగ్గరికి ఎవరు చేరలేరు. 8 కోట్ల మంది దూతలు ఉన్నా సరే కింద డౌన్లో ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? 24 పెద్దలు, పార్లమెంట్ అంతా ఉంటుంది అక్కడ. ఆ ప్రత్యేకమైన వాతావరణం అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఆ హీరోకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, గొప్ప విలువైన స్థానం ఏంటంటే, ఇక ప్రపంచానికే ఆయన అధిపతి. ప్రపంచం సృష్టించింది ఎవరు? ఎస్. మనిషిని చేసింది ఎవరు? ఆయనే. మనిషికి ఊపిరి పెట్టింది ఎవరు? ఆయనే. ఈ లోకములో మనిషిని ప్రేమించి అన్ని రకాలుగా ఆదుకునేవాడు ఎవరు? ఆయనే. గాలి అయింది, నీరు అయింది, సృష్టి అయింది, అన్నీ ఆయనయే. ఇప్పుడు చెప్పండి, హీరోకు ఉండవలసిన లక్షణాలు అంతకంటే ఇంకేం కావాలి నీకు? అన్నీ ఇచ్చాడు, నిన్ను కాపాడుతున్నాడు. అబ్బా ఎంత ప్రేమ అండి. అందుకొంచెం మన దేవుడు అన్నిటికంటే ఆధిక్యములో ఉన్నవాడు. మనం ఈ లోకంలో భౌతికంగా కనపడే అమ్మ నాన్న చూసుకుంటున్నాం. అమ్మ నాన్న కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో చెప్పాలంటే. కానీ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు? దేవుడే కదా. ఎందుకంటే దేవుడు లేకుండా అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న కడుపున వేసింది కూడా ఆయనే, మనల్ని పెంచేది కూడా ఆయనే. ఎందుకంటే పుట్టిన తర్వాత పుట్టక ముందు కూడా లోపల గాలి లేకపోతే నువ్వు బతకలేవు. అమ్మకి గాలి కావాలి, నీకు కావాలి. ఇక్కడ చెప్పుకుంటా పోతే నిజమైన హీరో లక్షణం ఏంటంటే అన్నీ ఇచ్చేవాడు, అందరినీ కాపాడేవాడు. దేవుని గణపతిని వస్తారు. మరి ఈ విలన్ ఎవడబ్బా? ఆడే సాతానుగాడు. వీడు ఎప్పుడు వచ్చాడు?
గమనించండి, చూద్దాం చక్కని మాటలు యెషయా గ్రంథంలో నుంచి ఈవిడ అడ్రస్ మొట్టమొదట చూద్దాం. పరలోక రాజ్యములో ఉన్న ప్రధాన దూత లూసిఫర్, వాడు ఏమైపోయాడమ్మా? మహా అద్భుతంగా వెలుగుచుండే మహా నక్షత్రంగా ఉండేవాడు ఆకాశం నుంచి పడిపోయాడు. 14 వరకు. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశంలో మనం నేల మీద ఉన్నాం కాబట్టి వాడు నేల మీదకి వచ్చాడు. వాడికి అసూయ వల్ల, వ్యర్థమైన ఆలోచన వల్ల పడద్రోయబడ్డాడు. ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ గాడు ఈ లోకమునకు పడద్రోయబడ్డాడు. భారతం చేసుకోండి, కూలిపోయాడు. అక్కడి నుంచి వాడు విలనంగా మారాడు. 14 వచ్చిన కూడా నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. వాడుకున్న ప్రాబ్లం ఏంటంటే, వాడుకున్న పాపం ఏంటంటే, నేను దేవుని కంటే ఎక్కువగా ఉండాలి, దేవుని సింహాసనం అధిరోహించాలి. చదువు మాట. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. చూడండి, నా సింహాసనం అంటున్నాడు. చూడండి, అసలు దేవుడు లేకపోతే దిక్కులేదు. దేవుడు సృష్టించుకున్న దూతల నుంచి ప్రధాన దూతగా, ఆర్కెస్ట్రా టీమ్ లీడర్ అయిన మంచి గాయకుడు, అందమైన వాడు మాట్లాడాడు, నేను దేవుని కంటే ఎక్కువగా మంచి సింహాసనాన్ని ఎక్కించుకొని ఎత్తిపెట్టుకుని నేను అధిరోహించాలి. అక్కడ అర్థమైంది దేవునికి, ఓహో ఇదా పరిస్థితి అనేసి. ఎందుకంటే హీరోయినే, మరొకరు ఉండరు ఇంకా హీరో. ముందు ఇప్పుడు ఇంకో హెజ్కేల్ గ్రంథానికి వెళ్దాం. చూడండి, హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయము 13 నుంచి 17 వరకు వాడు అడ్రస్ గురించి మాట్లాడుకుందాం. ముందు గమనించండి, అక్కడి నుంచి పడ్డాడు, దేవుడు తోసేశాడు. అహంకారాన్ని బట్టి, వాడు అసూయని బట్టి, వ్యర్థ ఆలోచన బట్టి దేవుడు కిందకి తోసేశాడు. భూమి మీద పడ్డాడు. వాడు భూమి మీద పడిన తర్వాత వాడు విలనంగా తయారాడు. ఎప్పుడు విలనంగా తయారంటే గమనించండి, మనుషులను చేసిన తర్వాత మనుషుల చేత దేవుడు ఆరాధించబడటం కోసం దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. ఆది మానవుల ద్వారా అనేక జనాంగం రావాలి, ఆ జనాంగాన్ని బట్టి నేను ఆరాధించబడాలి, వారికి ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చాను, వారిని ఘనపరచాలి అనే ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే మనిషిని విపరీతంగా ప్రేమించాడు. ఏది కావాలో మొత్తం సమకూర్చి పెట్టాడు. ఇవన్నీ చూసిన ఆ విలన్ గాడు, సాతాన్ గాడు ఏం చేశాడంటే, చదువుకున్నాక దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎంత భాగ్యం ఉంటుంది చూడండి. పరలోక రాజ్యములో ప్రధాన దూతకు లూసిఫర్కు ఉన్న మహా అద్భుతమైన భాగ్యం ఏంటంటే, దేవుడు ఎక్కడ లోడ్ చేయలే, చక్కని నాయకత్వం ఇచ్చాడు, ఆరాధనకు టీం లీడర్ ఇచ్చాడు. అలాంటి మంచి, అక్కడ ఏమందమ్మా, గోమేధికము, రత్నాలతో పొదుగబడిన మంచి విలువైన అద్భుతమైన స్థానంలో ఉంచాడండి. ఏం స్థానం అండి! అక్కడ దానికి మించి విపరీతంగా దేవుని కంటే ఎక్కువగా చేసుకుందామనే ఆలోచన వచ్చింది. ఏమైపోయాడండి, మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడండి. ఆ మహిమను పోగొట్టుకున్నాడు, ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, నాయకత్వాన్ని పోగొట్టుకున్నాడు, చివరి కిందకి త్రోసివేయబడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మొదలైన విలనంగా అక్కడ స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం. మనిషికి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందంటే గమనించండి, సృష్టి వల్ల ఏ హాని లేదండి. సృష్టిని దేవుడు అన్ని రకాలుగా అనుకూలంగా చక్కగా మంచి వాతావరణముతో, ఎంత బగబగా మడినా సరే సూర్యుడు కొంచెం హద్దు పెట్టాడు, ఎంతకంటే వేడి రాకూడదు, ఓజోన్ పొర పెట్టాడు దేవుడు. దాన్ని మనం పాడు చేసుకున్నాం కాబట్టి వేడి ఎక్కువైంది. దేవుడే అన్యాయంగా సూర్యుని యొక్క వేడితో కాల్చేయడం కోసం సూర్యుని మెట్ల, సూర్యరశ్మి లేకపోతే మొక్కలు ఎదగవు, పంటలు రావు, మనకు పగలు రాదు, కష్టపడి పని చేసుకోలేం. సూర్యరశ్మి లేకపోతే మనకు కూడా ఆరోగ్యం ఉండదు. కాబట్టి అన్ని రకాలైన పోషకాలతో కూడిన చక్కని కాంతివంతమైన జీవితంలో మనల్ని ఉంచాడు ఇక్కడ. అట్లాంటి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటమే కాకుండా జీవన సంబంధాన్ని కూడా సమకూరుస్తూ, నా బిడ్డలారా మీరందరూ కూడా అనుభవించండి, ఆహారంగా తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నేను మాట్లాడుతూ ఉంటున్న వాతావరణాన్ని ఈ విలనగాడు, సాతానుగాడు డిస్టర్బ్ చేశాడండి. ఎవరిని? ఆది మానవుల్ని.
దేవునికి వాళ్ళకున్న చక్కని అనుబంధాన్ని డిస్టర్బ్ చేసాడు. ఒక వైరం తెచ్చాడు. రాగానే వాడి విషప్రయోగం ఎవరి మీద పెట్టాడండి? స్త్రీ మీద పెట్టాడు. మీరు దేవునికి అనుకూలంగా ఉంటారా, మీ ద్వారా దేవుని ఘనత వచ్చేస్తుంది అనేసి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలను పుట్టబనేసి వాడు పాములో దూరి ఏమనడమా? అది చూడండి, దేవుడు ఏం చెప్పాడో దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాడు. అలాగే అంటాడులే, అంతేలే, ఎప్పుడు వినే ప్రసంగమేగా, ఎప్పుడు వెళ్ళే గుడి కదా, ఆయన అంతేలే. కొంచెం వాక్యం గుచ్చుకుందనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నెగిటివ్ వర్డ్స్ వచ్చేస్తామంటే ఆటోమేటిక్గా. పోనీ పంచుకుంటే మాతో పంచుకుంటారు, పక్క వాళ్ళతో ఎవరైనా మన సంఘస్థులతో అంటే కనుక ఎక్కడ గుడికి రాని వాళ్ళతో పంచుకుంటారు. ఈ పాస్టర్ గారు చూసారా ఎలాంటి ప్రశ్న వేసాడు సాతాను గాడు? ఇది నిజం, ఒకసారి ఆలోచించే, థింక్ చేయి. నిజమా అంటే అర్థమైనా ఏమవుతున్నప్పుడు ఏదో ఉంది, ఇంకా ఏంటది, ఇంకేదో ఉంది. నా దగ్గర మ్యాటర్ చాలా ఉంది. చూడండి, ఎంత మ్యాటర్ పట్టుకొస్తారని చాలామంది. నీకు తెలుసా, నువ్వు అనుకుంటా నిజం అనుకుంటున్నావా మీ ఆయన గురించి? అప్పుడు మీకు ఏమర్థం అవుద్ది? ఇక యాంగిల్ మారిపోద్ది, బుర్ర మారిపోద్దండి. అర్థమవుతుందా మీకు? అటు వెళ్ళినా అనుమానమే, ఇటు వెళ్ళినా అనుమానమే, సెల చూసినా అనుమానమే, లేచినా అనుమానమే. బుర్ర మారిపోయింది, యాంగిల్ మారిపోయింది. అమ్మగారి మనసు మారింది. ఇప్పుడు ఎప్పుడు ముందుకెళ్ళండి, కొంచెం అక్కడ ఏముందో చూద్దాం. అంటే విలన్ పాత్ర ఏ విధంగా ఎంటర్ అయిందో మీకు పరిచయం చేస్తున్నా. ఈ తోట చెట్లలో దేని ఫలములైనను తినకూడదని, ఇది రెండో ప్రశ్న. ప్రశ్న ఏంటమ్మా? మొట్టమొదటి ప్రశ్న ఏంటరా? రెండో ప్రశ్న ఏంటి? చెప్పాడు, అలా చెప్పాడా? ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇంకేదో వందరో. వాడు చాలా కుయుక్తిపాడండి. మీరు గమనించండి, చాలాసార్లు మీరు చెప్పాను, సాతానుగాడు విలనగా వచ్చి పండును కోసి నోటికి అందిలా. రెండో మాట, పండు కోసుకుని తినమని చెప్పలా. అమ్మా మీరు బాగా వినాలి వాక్యాన్ని. పండును కోసి ఇవ్వలేదు, అంత కెపాసిటీ వాడు లేదనుకోండి. రెండోది ఏంటి? పండును కోసుకుని తినండి అనలా. తింటే మీరు ఏమవుతారో, ఎంత గొప్పగా ఉంటారో చెప్పాడు. అదే కుయుక్తి అంటే, అదే కుట్ర అంటే నీ కంట్లో నీ ఏలుతోనే నీ కంట్లో పొడుచుకున్నాడు వేసాడు. అర్థమవుతుంది మీకు? అందుకే మీరు గమనించండి, సినిమాలో వాడు విలన్గాడు ఇంట్లో కూర్చుంటాడు. అర్థమవుతుందా? కుట్రంతా ప్లాన్ అంతా వేసేస్తాడు. ఇంప్లిమెంటేషన్ ఈజీ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఈరోజు నాడు గమనించండి, మనము కూడా అలాగే బుట్టలో పడుతున్నాం. ఏ విధముగా వాడు వారిని భ్రమలో పెట్టాడో చూద్దాం. 3 రకాల పాపాలు అక్కడ మనకు కనపడతాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్నగా మాట్లాడుకున్నాం మనం. వివరంగా ఈరోజు మాట్లాడతాం మీతో. హీరోకి అడ్డంగా వచ్చేసాడు. హీరోకిని ఆయనకున్న బ్యాచ్, లేకపోతే ఆయనకున్న బిడ్డలకి మధ్యలో వీడు అడ్డుగా వచ్చేసాడు. అడ్డుగా రావడానికి హీరో కాదు కారణం, హీరో పక్కన ఉన్న మనమే, ఆయన బిడ్డలమే. మనమే అవకాశం ఇస్తున్నాం వాడికి. చూడండి, అక్కడ కిందకు వచ్చేస్తే మీకు అసలు ఈ లోకములో ఏదైనా తోటలో వచ్చిన తర్వాత వాడు ఏ రకమైన పాపాలు చేయించాడు చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక చూద్దాం ఒకసారి, అక్కడ మీకు బాగా అర్థం అవుద్ది. అక్కడ మళ్ళీ వచ్చేద్దాం. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచ్చేద్దాం ఒకసారి. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు ఎక్కడ ప్రవేశపెట్టాడు? ఏదోని తోటలో ప్రవేశపెట్టిన పాపాలు అని చూద్దాం. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇప్పుడు ఆదికాండం 3:6 అడిగి ఉంచుకోండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ ఏం చూపించాడు అక్కడ? ఆహారమునకు మంచిదియు ఉంది అక్కడ. రమ్యముగా మంచిదంట ఆహారం. ఏంటంటే ఇన్ని రకాల ఫ్రూట్స్, ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని రకాల ఆకుకూరలు, ఇన్ని రకాల పక్షులు అన్నీ ఉండగా ఈ ఫ్రూట్ మీదే మనసు పెట్టేసి కేంద్రీకృతం చేయించాడు సాతానుగాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడమ్మా. ఆహారానికి మంచిదియు. అమ్మా ఏమంటమ్మా?
ఒకసారి అండి, శరీరాశ అంటే ఇప్పుడు ఏంటి? ఆకలి వేస్తున్నప్పుడు ఆకలిని తీర్చుకోవాలి. ఏం తీర్చుకోవాలి? ఇది బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది అంటే ప్రతిరోజు అటే వెళుతున్నారు, అటే వస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు, దాని మీద ధ్యాసే లేదు. ఎవరు డైవర్ట్ చేశారు? సాతాను కూడా ఎంటర్ అయిపోయి, ఇదిగో ఇప్పుడు తినేయగా, ఎప్పుడు తినేయ కదా, ఒక్కసారి ఆ పండు కొయ్యండి చూద్దాం, ఆ పండు తినండి చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉందంట? ఆహారమునకు మంచిది. ఆహారమునకు మంచిది అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మంచి కదా. వాడు ఏమైనా ఎగస్ట్రా మాట్లాడుతున్నాడా? ఏం కాదండి, సింపుల్గా వాడు మాట్లాడు. ఏం మాట్లాడు సార్? ఆహారానికి దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ మంచి అన్నాడు. వీడేమంటున్నాడు? ఈ పక్కన పెట్టండి, ఇది మంచిది అంటున్నాడు. వన్ వర్డే. ఆహారాన్ని మంచిదా? ఇవన్నీ బాగున్నాయి కదా, సపోటా ఉంది, అవన్నీ ఇవన్నీ చాలా యాపిల్స్ ఉన్నాయి, చాలా చాలా రకరకాలు తింటున్నాం కదా, మాకు ఇంకేం తక్కువైంది? ఈరోజు ఐటము, సాయంత్రం ఐటము, ఎల్లుండి ఐటము, అట్లా మాట్లాడుతున్నా, అట్లా చేస్తున్నాం కదా. వచ్చాడు ఏంటబ్బా, వచ్చేసి ఏమంటున్నాడు? ఏదైతే తింటే ప్రమాదం ఉందో అది మంచిది అంటున్నాడు. అమ్మా మీరు బాగా వినండి వాక్యాన్ని. ఏదైతే దేవుడు చూడన్నాడో దాన్ని మంచిగా చూపించే హిప్నాటిజరాడు, ఫోకస్ చేస్తాడు. అలాగా ఇది చెడు, ఇది మంచిది కాదు, ఇది బాగోదు అన్న మాట అన్నిటి కూడా మంచిగా చూపించడం కోసం ప్రయత్నం చేసే కుట్రదాడే విలన్, సాతానుగాడు. ఆయన అలాగంటాడులే. ఒకసారి చూడు, నా కళ్ళల్లో కలిపెట్టి చూడు. ఇప్పుడు దాకా దేవుడు కలిపెట్టి చూసావు కదా, ఇప్పుడు నా అద్దాలు పెట్టుకుని చూద్దాం ఎలా ఉంటుందో. చూసింది అమ్మగారు, అలాగే అలా చూసింది. ఇప్పుడు ఏం చేసిందమ్మా చూడండి ఎలాగ చూపించాడు. ఒకటి శరీరాశను పెంచాడు, రెండోది ఏంటి? కన్నులకు అందము, నేత్రాశ. అటే వెళ్తున్నావు ప్రతిరోజు, అటే వెళ్ళిపోతున్నావు, అటే చూస్తున్నావు కదా. ఈరోజు ఎందుకు స్పెషల్గా మారిపోయింది? ఎస్, వీడు అద్దాలు పెట్టినాడు, వీడు అద్దాలు. అప్పటి వరకు దేవుని అద్దాలు చూస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు సాతాను కూడా అద్దాలు పెట్టుకుని చూస్తున్నారు అన్నమాట. భలే ఉంది. దాన్ని ఏమంటే మీకు నేత్రాశ, కన్నులకు. కళ్ళతో ఎన్ని పాపాలు చేస్తామైనా నిజంగా చెప్పాలంటే, నిజంగా కళ్ళు లేని వాళ్ళు దాని తినాలనిపిస్తుంది ఒకసారి నాకు. కళ్ళు లేకుండా ఫిలాసఫర్స్, తర్వాత మంచి మంచి సైకాలజిస్టులు చూసే మనం దేవుని యొక్క రాజ్యాన్ని సువార్తను చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఇంకేమి కనపడదండి, వినపడటం తప్ప, పరలోకం చూడటం తప్ప, ఆత్మీయ నేత్రాలతో. ఎంత హాయిగా ఉంటున్నారో వాళ్ళు అనుకుంటారంట. ఏమనుకుంటారంటే, నాకు ఎలాగే ప్రపంచం నాకేం వద్దు, ఎవరైనా పెడితే మొద్దు అంటమే, అలా ఆవిడ కూడా తిని పెడితేనే తినాలి కదా, ఖచ్చిత రకంగా కొన్ని ఐటమ్స్, అంతేనే కదా. ఇంకా నాకేముంది, ఇంకా అదేదో యేసు ప్రభు కూడా చచ్చిపోతే పోలా అనుకుని వాళ్ళు చాలా అద్భుతంగా ప్రకటన చేస్తారు, సువార్త చెబుతారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి ఇంకేం అవసరంలా, రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి కదండి. అది చూసి ఇది చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది కావాలి ఇది కావాలని అన్నీ పోగేసుకొని భారం అంతా మీద పడిపోయేంత ఎక్కడో మూలం కూర్చొని దేవుడా ఉన్నావా అందుతున్నాం. కనపడతాడు ఆయన కనపడాడు కదా. నీ కళ్ళతో ఎంతవరకు స్కాన్ చేస్తావు అంత కావాలని ఆశపడుతున్నావు. నీకు ఏసేయాలి కనపడతాడు, కానీ వీళ్ళకి ఏం కనపడదు, ఏసే తప్ప. అదే కదా. చూడండి, కళ్ళు మారిపోయినాయండి. కళ్ళు మారితే ఆటోమేటిక్గా ఏమవుద్ది? ఆలోచన మారద్ది. ఆలోచన మారితే మాట మారిపోద్ది. మాట మారితే క్రియలు మారిపోద్ది. లింక్ అమ్మడి అంత కూడా. ఇక్కడ ఏముందమ్మా? కన్నులకు అందము. మళ్ళీ కిందకు వచ్చేస్తే మీకు గమనించండి, అదే అధ్యాయంలోనే, అదే అవసరంలోనే జీవపు డంబము. యోహాను సువార్తలో ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ. మరి జీవడంబం ఏంటి? వివేకమిచ్చు రమ్యమైనది. వివేకమిచ్చు రమ్యమైనది. ఏమండి, ఇప్పటి వరకు అందం కనపడలేదా? రమ్యం కనపడలేదా? ఆహారానికి మంచి కనపడలేదా? మరి ఈరోజు ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటే కనుక, వాడు వచ్చి రకరకాల మాయ మాటలు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో రకంగా పండు కోయించాలి, తినిపించాలి, వాడు పట్టది. సాతాను గడ గమనించండి. ఇక్కడ ఆదాము చేసిన భయంకరమైన పాపం ఏంటి చెప్పమంటారు మీకు? మాట్లాడుచూ వచ్చాను అన్నది బైబిల్లో. మాట్లాడుచూ
అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడుతుంది పరాయివాడితో. ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా కార్యం జరిగిపోద్ది. ఫస్ట్ టైం మాట్లాడటం వల్ల ఓకే బ్రదర్ ఓకే అనొచ్చు. సెకండ్ టైం వాళ్ళు చూస్తున్నాం అనుకోండి, ఎక్కువసేపు మాట్లాడుతాం అనుకోండి, సంథింగ్ రాంగ్. ఏదోనో తోటలో జరిగిన పెద్ద భయంకరమైన మిస్టేక్ ఏంటంటే, సాతానుగాడు అంతసేపు మాట్లాడుతూ ఉంటే ఎందుకు అవకాశం ఇచ్చిందండి? ఫస్ట్ పాయింట్లోనే, ఫస్ట్ వర్డ్లోనే కట్ చేయాలిగా. నో గో అని చెప్పాలిగా. నీ మాట ఏదో తేడాగా ఉందని చెప్పాలిగా. చెప్పింది అమ్మగారు, వెంటనే లోపడిపోయిందండి. ఇంకేం చెప్పు. ఒకటేంటి? శరీరాశ, అక్కడితో ఆగిపోయిందా? ఆగలా. ఇంకోటి ఏంటి చూడండి, ఇప్పుడు ఒకటి లింక్ అయిపోయింది ఇక్కడ మాటలో. శరీరాశ చూపించిన కొయ్యిట్లా పోయిండు. నెక్స్ట్ ఏం చేసింది? మళ్ళా సూపర్గా ఉంటుంది. మళ్ళీ చూడ కలబెట్టి చూడు. అప్పుడు ఆయన కోసిందా కొయ్యిలా. మూడో ఏమంటున్నాడు? గొప్పవాళ్ళు అయిపోతారు మీరు. అంతసేపు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? చూడండి, 3 రకాల పాపాలు లోకాలు ఏర్పడదేస్తాయి. ఈ 3. నువ్వు ఏ పాపం చేస్తే నీ 3 కేటర్లు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవడం. 3 పాపంలో పడవేసింది సాతానుగాడు, పడేశాడు. వెంటనే చెప్పేసి కోసేవారు అక్కడే ఉన్నాడు. తర్వాత చెలో జరిగిపోయిందండి. హీరోతో ఉండి, తండ్రితో ఉండి, చల్లటి పూట మాట్లాడుతూ ఆనందం గడపాల్సిన వీళ్ళు ఎప్పుడైతే భార్య దూరంగా వెళ్ళి సాతాను మాట వినేసి పండు కోసి చేయొద్దన్న పని చేసేసిందో, వెంటనే భర్త కూడా ఏకీభవించేసి ఆయన కూడా పాపంలో పడిపోయాడు. అక్కడి నుంచి ప్రపంచమంతా, సృష్టి అంతా కూడా సాతాను శోధనలోకి వెళ్ళిపోయింది. ఈ పాయింట్ అండి నాకు చాలా కలత ఇచ్చింది. దేవుడు అందంగా చూసుకుని మురిసిపోతున్నాడు, నా బిడ్డలకి ఎంత అందమైన సృష్టిని ఇచ్చారనేసి. వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్నాడు. ఆ టైంలో అమాంతంగా సాతానుగాడు వచ్చేసి వీళ్ళని పతనావస్థ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఎంత బాధేసి ఉంటుందండి. మీ బిడ్డే కనుక మీ మాట వినకుండా పరాయివాడ మాట వినేసి చేయకూడని పని చేస్తే మీరు ఎంత ఏడుస్తారో, ఎంత బాధపడతారో ఆ పరిస్థితిని బట్టి ఆ రోజు కూడా దేవుడు ఎంత బాధపడి ఉంటాడో నిజంగా. అంతేకాదు, శపించిన సృష్టిని వీళ్ళని ఇక్కడ నుంచి బయటికి పంపించేశాడు. ఎంత బాధేసింది చూడండి, ఎంత బాధేసి ఉంటుంది దేవునికి. ప్రియమైన గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజున మనందరం కూడా ఇదే పాపంలో ఉన్నాం. ఎప్పటివరకు ప్రపంచం అంతా కూడా ఈ 3 పాపాల్లో నిమగ్నమైపోయి ఉంది. ఒకటేంటమ్మా? శరీరాశ. 2 జీవపడంబము. ఇదే పాపము మనుషులందరూ తగిలిపోయింది. అదే ఉంటుంది రోమపత్రికలో. చూద్దాం, చక్కగా వెళ్దాం, ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రికలో నుంచి ఒక మనుష్యుని ద్వారా 12వ వచనం, ఒక మనుషుని ద్వారా అక్కడ ఆగుదాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించిందండి? ఆనాడు ఆదాము అనే మనుషుని ద్వారా, ఆ మనిషి ఆదాము. అందరూ కూడా పాపంలో పడిపోయారండి. అందరికీ సంతృప్తమైంది ఆ పాపం. దాన్ని ఏమంటారంటే మనకి జన్మ పాపం. ఏమంటారమ్మా? అలాగే కొరింథీ పత్రిక 15 ఉంటుంది చూడండి. ఒక మనుషుని ద్వారా మరణము, పాపం ద్వారా మరణం వచ్చింది. ఎంత భయంకరమైన పతనావస్థలకు వెళ్ళిపోయిన ఈ లోకానికి దిక్కెవరు మరి? హీరో గమనించండి. హీరో ఉండి వీళ్ళకి అన్ని రకాలుగా సమకూర్చి ప్రేమ బంధాన్ని కూడా పెంచుకుంటూనే, ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే, ఇంత ప్రేమ అనుబంధముతో ఉన్న వీరు దారి తప్పి వేరొకటి మాట వినటం వల్ల, ఆ వెళ్ళని కూడా ఎంటర్ అవటం వల్ల ఎంత పతనావస్థ వచ్చింది చూడండి. ఆలోచించండి బిడ్డలారా. సాతానుగాడు పుట్టి గురించి మాట్లాడినప్పుడు వాడి యొక్క కొట్ట గురించి మాట్లాడుతున్నాం. మరి పరిస్థితి ఏంటి? ప్రపంచమంతా కూడా శరీరాశలో పడిపోయారు. ఎక్కువ మందికి శరీరాశలు గమనించండి. పురుషులకి ఎక్కువ ఉంటుంది తిండి గురించి, ఎక్కువగా సహజంగా. ఆడకు ఉండదా అంటే కనుక ఏమో లేదు నాకు తెలియదు. మరి పురుషులకి ఎక్కువ ఉంటుందండి శరీరాశ. ఏం తినేది బాగుంటుంది, ఏం తినాలను తప్పు కాదని తింటాం. కానీ మితిమీరిన ఆలోచనతో బైబిల్లో ఉంది తిండిబోతులు, త్రాగుబోతులను
అసలు వాళ్ళు పరలోకం వెళ్ళరంట వాళ్ళు. ఏమండి ఏం తక్కువైందండి? చాలామంది అండి తిండి గురించి ఆదివారం మానేస్తా చూడండి. ఫంక్షన్ అండి, ఫంక్షన్ ఎందుకు వెళ్ళావు నేను పెడతావు పెద్దగా ఓహు అది ప్రేమ ఉన్నట్టుగా. ఆహా తిండిపోద్దండి. నేత్రాశ ఎవరికి ఉంటుంది? వీళ్ళు ఒప్పుకోరండి. నేత్రాశ ఎవరికి ఉంటుందండి? అందరికీ ఏముంటుంది? డోస్ ఎక్కువ వీళ్ళకి. అందరికీ ఏముంటుందండి? మగా తేడాలండి. డోస్ ఎక్కువ వీళ్ళకి. ఏది చూసినా ఏ చీర చూసినా అది ఉంటే నా ఇంట్లో బాగుండు, ఒంటి మీద బాగుంటే బాగుండు. నగలు చూసినా నాకు ఉంటే బాగుండు. షాప్కి వెళ్తే 1 గంట 2 గంటలండి. అస్సలు వాళ్ళకేమో తిండి కావాలి, వీళ్ళకేమో షాపింగ్ కావాలి. జీవడం ఇద్దరికి ఉంటుంది, జీవడము ఇద్దరికి ఉంటుందండి. గొప్పగా ఉండాలని పెత్తనాల కోసం చాలామంది ఆడవాళ్ళకి సంఘాలు పాడు చేస్తారని చూడండి. పెత్తనాల కోసం నేను డామినేట్ చేయాలి, నేను కనపడాలి. ఎవరన్నా బాగా పాడుపడి పొగలొచ్చేస్తా ఉంటే వీళ్ళకి నన్ను కనపరచాలి, నా స్వరం పడాలి. ఈ మధ్యకాలంలో ఈ మైకులు నా హొత్తు పడుకుంటున్నారు. 4 ఉన్నారు వీళ్ళు. ఎందుకు చెప్పండి? రికార్డ్ అయిపోతుందండి, ఆ స్వరం పడుతుంది. నా సంతోషం వేస్తుందిలేండి. సహజంగా ఉంటుంది కదా. ఏని రికార్డింగ్ వస్తుంది, రికార్డింగ్లో ఎవరి స్వరం పడుతుంది? మైకానికి అల్లిగితాది సల్మాది. ఈ మధ్యకాలం తగ్గిపోయారు బాగా. లక్ష్మీ మాట స్వరం పట్ల. అందుకే ఒక్కొక్క వారం వాళ్ళకి ఇస్తాను మైకు. అందరి స్వరం పడాలని ఆశ నాకు. కొంచెం ఫాస్ట్గా తీసేవాళ్ళు, వాళ్ళ ముగ్గురే కనపడతాం, మిగిలిన తీయట్లా. బైబిల్ తీయాలి, మైక్ పట్టుకోవాలి. ఎందుకంటే రిపీట్ చేస్తే మళ్ళీ టైం ఎక్కువైపోద్ది. తప్పు కాదులేండి. లోకములో ఉన్న జీవడమ్మ వేరు. లోకములో జీవడమ్మ అది కావాలి, ఇది కావాలి, పెత్తనం కావాలి, ఇంకా పదవులు కావాలి. సంఘాల్లో కూడా అది ఉండొచ్చండి ఇలాగా. అందుకే మన సంఘంలో ఆత్మీయ తండ్రి ఆత్మీయ బిడ్డలుగానే కనెక్షన్ ఉంటుంది మనకి. ఇంక పెద్దలు ఉండవు. కరెస్పాండెంటా, ఆయిఫింటా, లేకపోతే మేనేజరా, ఇంకెవరమ్మా కమిటీ మెంబర్లా, చైర్మన్లా ఉండవండి. అవన్నీ కూడా అంత అవసరం అండి. అవి చక్కగా వెళ్ళిపోతుంది పడవ ప్రయాణం. ఇవి ఇవ్వటం వల్ల ఇదిగో నా పేరేంటి చైర్మన్ ఇలా అనర్లేండి. ఎందుకని ఇలా అనర్లేండి? నేను చైర్మన్ని సిట్ అంటారన్నమాట. అంత అవసరం లేదు. ఎవరు బానిసలు కాదు, ఎవరు కూడా యజమానులు కాదు. అందరూ సమానమే. తండ్రి బిడ్డల బంధం, సహోదరుల ప్రేమ బంధం. కాబట్టి వీటికి అవకాశం ఇవ్వకుండా మన జాగ్రత్త పడటం కోసం నీ వల్ల అవుద్దా అవ్వదు. ప్రపంచము ఈ 3 పడిపోయారు. ప్రపంచం 3 పాపాల్లో నిమగ్నం. ఏ పాపం చేసినా సరే ఈ 3 ఉంటారు చూడండి. మరి ఎట్లాగ మరి ప్రపంచాన్ని దిక్కెవరు? శరీరాశలతో నశించిపోతున్నారు చాలామంది. నేను ఆహారం గురించే మాట్లాడానండి. ఈ శరీరానికి సుఖాలు కావాలి, విలాసాలు కావాలి, భయంకరమైన పాపాలండి. ఈ శరీరానికి ఒక అమ్మాయి కావాలి, మళ్ళా భార్య కుదరదు. దరిద్రమైన ఆలోచనలు. ఒక అబ్బాయి కావాలి, భయంకర పరిస్థితి. ఈ శరీరాశలు నిమగ్నమవుతున్న లోకానికి దిక్కెవరు? రెండోది నేత్రాశ. అన్నీ కావాలి మాకు. పక్క వాళ్ళు ఏం సంపాదించుకున్నా సరే దానికంటే సూపర్ లెవెల్లో ఉండాలి మేము. ఇంకా కావాలి. ఆస్తి ఉండటం తప్పు కాదండి. బైబిల్ అపార్థం చేసుకోబాకండి. ఆస్తులు ఉండటం, అందం ఉండటం, ఆరోగ్యం ఉండటం తప్పు కాదు. కానీ మితిమీరిపోయి దాన్ని పట్టుకుని ఏలాడి అసలు ఆయన ఇచ్చిన ఆయన పోగొట్టుకుంటావే, అది జరిగింది ఇక్కడ ఈదెను తోటలో. అది జరుగుతుంది ఇప్పుడు ప్రపంచానికి. కనిపెట్టిన షిప్ని పట్టుకున్నాడు, పతనం అయిపోతున్నాడు. కనిపెట్టిన ఏరోప్లేన్ పట్టుకున్నాడు, పతనం అయిపోయాడు. కనిపెట్టిన కుక్కని పట్టుకున్నాడు, పతనం అయిపోతున్నాడు. నేను హీరో అంటున్నాడు. కొంచెం ఎక్కువ ఉంటే నేను గొప్ప అంటున్నాడు. నా దేవుని దయ వల్ల నాకు దేవుడిచ్చాడు అంట్లా. నా దేవుని దయ వల్ల ఈ సంపాదించుకున్న అంట్లా. నా దేవుని దయ వల్ల ఓ బిడ్డను కనుక్కున్న అంట్లా. నేనంటున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడము అది కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి. మొత్తం అంతా సూపర్. ది గ్రేట్ అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచాన్ని జయించనుకున్నాడు. చివరి దిక్కు లేకుండా అధికారకాంక్ష అండి. పోడాలంతే, నన్ను ఎత్తిపెట్టాలి. అందరు కూడా దండలు కావాలి, సెలవులు కావాలి, అది కావాలి, పెత్తనం. అబ్బాయి ఎంత భయంకర పిచ్చోండి నేను ఒక్కొక్కరికి. కొంతవరకు అండి ఆస్తి పెరిగిన తర్వాత మనిషి ఆస్తి గురించి ఆలోచించాలంట. దేని గురించి ఆలోచించాలి తెలుసా మీకు? అధికారం,
పెత్తనం కావాలి, నాకు పదవులు కావాలి, నాకు అనేసి అది లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు చాలామంది. చూడండి, గెలిచిన వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు కదా, ఈ 5 ఏళ్ళు ఓడిపోయిన అవుతారు, విరమించుకుంటారా? ఎందుకు ఇలా అనుకుంటారా? 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం ఏంటి, మనమే వస్తాం. అప్పుడు మొదలు పెడేశారు, సంవత్సరం కూడా అవ్వాలి ఇంకా, అప్పుడు మొదలుపెట్టి మనమే వస్తాం. తప్పు కాదులేండి. కాకపోతే ఇంకా అధికార దాహం ఎలా ఉంటుందంటే, నేను పోగొట్టుకున్న సీట్ని మళ్ళా దక్కించుకోవాలి. సంఘాల్లో కూడా ఇది దరిద్రం పెడుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన సంఘాలు చాలా ఉన్నాయి. కొట్లాటలు, డబ్బు ఎక్కువైపోయి ఇక ఒక రకం కాదండి, ఇక రౌడీజం ఎక్కువైపోయింది. స్టేషన్లు, పోలీసు వాళ్ళు కాపలా పెట్టి ఆరాధన నడుపుతున్నారు పాస్టర్లు. దౌర్భాగ్యం, సిగ్గు కూడా లేదు వీళ్ళకి. వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు మనం, బయటే రౌడీజం. మీరు చాలా చూసే ఉంటారు వీడియోలు వాటిల్లో. వీళ్ళ గమనించండి, ముందుకెళ్ళిపోతున్నాను. మనుషులు పతనం అవట కారణం ఏంటమ్మా? 1 శరీరాశ, 2 3 ఈ 3 పాపాల్లో నిమగ్నం అవుతున్న ప్రపంచానికి మరి దిక్కెవరు? ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు వారు కొట్టుకుని వెళ్ళిపోతానే ఉన్నారు. గమనించండి, అందుచేతనే కడపటి ఆదాముని దేవుడు పంపాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ 3 పాపములు పడిపోయి నశించిపోయి నరకంలోకి వెళ్ళిపోతున్న ఉద్దేశముతో దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి కడపటి ఆదాముగా పంపుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకములో ఈ 3 పాపాల మీద మనిషి జయించలేకపోయాడు. కాబట్టి మొదట్లో ఆదాము అనే మనిషి ఈ 3 పాపాల్లో పడిపోయాడు. కాబట్టి మళ్ళీ ఈ 3 పాపాల మీద విజయం పొందాలనేసి ఆయన సువార్త పాటించే మొట్టమొదటిలోనే ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. తీద్దాం వాక్యాన్ని, తీద్దాం వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ఆదాము ఏదైతే జయించలేకపోయాడో, ఆ ఆదాము ఏ విషయంలో పతనమైపోయాడో, ఆ ఆదాము ఏ పాపంలో నిమగ్నమైపోయి నశించిపోతున్నాడో, ఈ కడపడి ఆదాము వాటిల్లో జయం పొందుకోవాలి, విజయం పొందుకోవాలి. అదే ఆ మ్యాటర్లో ఉన్నది. చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో కొనుకోబడ్డాడు. అపవాది చేత శోధింపబడుచుండెను. ఏంటో శోధన? 1 నీవు దేవుని కుమారుడవైతే రొట్టెగునట్లు రాతితో చెప్పుమని. శరీరాశ ఆదాము పతనమైపోయాడు. ఇప్పుడు ఈ కడపడే ఆదాము గమనించండి, సాతాను ఏమంటున్నాడు? ఏదోని తోటలో ఉన్న సాతానుగాడే ఇక్కడ వచ్చాడండి. ఏమన్నాడమ్మా? రొట్టెను ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని తినమని. ఆకలి తెచ్చుకో. శరీరాశ. ప్రభు ఏమన్నాడమ్మా? నో, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని. ఆదాముని కాదు, నేను కడపటి ఆదాముని, నేను హీరోని. అక్కడ ఓడిపోయాడు, నా బిడ్డ ఓడిపోవచ్చు. ఇప్పుడు నా బిడ్డ పక్షాన, నా బిడ్డల పక్షాన నేను ఓడిస్తాను. నేను జాగ్రత్తగా రెడీగుండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏ తోటలో సాతానుగాడు గెలిచాడు. గమనించండి, ఈ అరణ్యములో వాడు ఓడిపోవాలి. మన పక్షాన కడపటి ఆదాముకి లోకానికి వచ్చి ఈ పాపాలలో నిమగ్నమవుతున్న మనుషులందరి పక్షాన ఇక్కడ యుద్ధం జరుగుతుంది. లోపడలా మనుష్యుడు కేవలము రొట్టె వల్ల మాత్రం జీవించడు అని వ్రాయబడింది. కేవలము దేవుని నోటమట వచ్చు, ప్రతి మాటను బట్టి జీవించు. వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ సాతాను గాని జయించాడు. శరీరాశ మీద విజయం పొందుకున్నాడు లేదా? ఒకసారి దేవుని కనపరచండి. లోపడ్డా? అక్కడ లోపడ్డాడు ఆదాం. 2వది భూలోక రాజ్యం అంటే నేత్రాశ. ప్రపంచాలన్నీ కూడా ఆదాముని అప్పచెప్పేశాడు. ప్రపంచ రాజ్యాన్ని మొత్తం నీయే, కానీ నువ్వు చేసుకున్న ఆదాము ఉన్నాడే, అక్కడ ఏదైనా తోటలో నాకు అప్పగించి నావే. ముందుకెళ్ళరా. భూలోక రాజ్యం చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇచ్చేస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది నాకు. కాబట్టి నువ్వు నాకు మొక్కితివా? ఎవరినైతే నమ్ముకుని దేవుడు ఆదాము చేతికి అప్పగించాడో, ఆదాము తీసుకెళ్ళిపోయి సాతానికి అప్పగించి. ఎంత బాధాకరం అండి, ఎంత దుర్మార్గం అండి. నిజంగా అనుభవించరా బిడ్డ, నీకు అన్నీ నీకు ఇచ్చేసాను అంటే కనుక తీసుకెళ్ళిపోయి ఇంకోళ్ళకి ఇచ్చేస్తే తండ్రికి ఎంత బాధ వేస్తుందండి. వాడు ఉపయోగించుకున్నవాడా నిన్ను పాడు చేసాడు. వాడు
ఇదే బాధ అండి. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటేనండి, మళ్ళీ కడపటి ఆదామనే యేసు ప్రభు ఈ లోకానికి పంపించి వాడిని తల చిత్తగొట్టే బిడ్డ, నువ్వు వెళ్ళి హీరోలా వెళ్ళిపో, తల చిత్తగొట్టిరా, పైకి రా. నా బిడ్డలు బలహీన పడిపోయారు, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా బిడ్డలు ఎన్నో శరీరాశలతో, నేత్రాశలతో, జీవడమ్మాలతో భయంకర పాపంలో నశించిపోతున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి వాటి మీద విజయం పట్టుకుని నేను నమ్ముకున్న ప్రతి బిడ్డకి విజయం ఇచ్చేసి వచ్చాడు. లోపడలా ప్రభు ఏమన్నామా? ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువునకు నోరు మూసుకొని, ఆయనను నీ మాత్రమే దేవుడైనా సేవింపవలెను. నీ దేవుడైనా ప్రభువునకు మొక్కు. ఆయనను నీ మాత్రమే దేవుడే, నువ్వు వద్దనుకున్నావు, ఆయన మొక్కాలి. నీ మొక్కడం ఏంటి? మనుషులండి, నేను చాలా బాధేస్తుంది ఒకసారి. మీరు బాగా వినండి పురుషులారా, మీరే ఎవరికి దయచేసి లోబిగా ఉండబాకండి. గౌరవించండి, ప్రేమించండి, రిక్వెస్ట్ లెటర్ పెట్టండి, అడగండి. అధికారులు కాబట్టి అడగాల్సిందే. కానీ దయచేసి దేవుని కంటే ఎక్కువగా లోబడిపోయి అంత హీనంగా మీరు లోబడొద్దండి. ఎందుకంటే మీలోనున్నవాడు ఆ బాస్ కంటే విలువైనవాడు. మీలోన్నవాడు దేని గురించి, అవసరం గురించి వెళుతున్నావో వింటున్నారో వాళ్ళకంటే గొప్ప నీలో ఉన్నాడు. కార్యం చేసేది ఎవరు? దేవుడు. అడగాలి కాబట్టి అధికారులను ఉపయోగించుకుంటాం, నాయకులను ఉపయోగించుకుంటాం. కానీ మరీ బానిసగా ఉండొద్దండి బిడ్డలారా. దేవునికి ఎంత పెయిన్ వస్తుందండి. సాతాను అంటున్నాడు, ఒక ఊరు కాదంట, మొత్తం ఇచ్చేస్తానంటున్నాడు. మీరు లోపడిపోతారు. ఊరు సర్పంచ్ చేస్తానంటే కనుక నేనే అంటారు మీ అవసరం అయితే. ఏది ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ అయితే అమ్మో ఎంత గొప్ప నీకు. సాతాను ఏమంటాడు సార్? రాజ్యములన్నీ అప్పగిస్తా అంటున్నాడు. ఏమన్నమ్మా? మహిమంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు అండి. లోపడాలి కదా, లోపడలా. బాగా వినండి, యేసు ఏమై ఉన్నాడో అది మీరై ఉండాలి. మీ నాన్నగారు ఏమై ఉండాలో అది మీరై ఉండాలి. అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. లోబడలా. నీకు మొక్కటం ఏంటి? నీ దేవుడైనా ప్రభువునకు మొక్కి బతికేసేయి. ఆయన మాత్రమే ప్రేమించు, ఆయన మాత్రమే అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. లోకం ఎడిపోతుందండి, సాతాని వెనకమాల పడిపోతున్నారు. ఏమిస్తావు? ఆడేమడు పలహారం పెట్టడు, ప్రసాదమే ఎరేస్తాడు అంతే. ఆశ చూపిస్తాడు, నీకు మనశ్శాంతి ఉంచడు, నెమ్మది ఉంచడు, కుదురుంచడు. నువ్వు పదవి ఎక్కినా, పదవి లేకపోయినా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, జబ్బు ఉన్నా వాళ్ళు కుదిరే ఉండదు నీకు. ఎందుకని? వాడి చేష్టలే నీతో ఆడుకోవటం. వాడి బుద్ధి ఏంటి? నిన్ను ఆట ఆడిచ్చేసి వదిలేయటం. వదిలేశాడా 5వ తోటలో? చెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రాబ్లం ఎవరికి వచ్చింది? తర్వాత మనకు వచ్చింది. ఈ రోజు నాడు బిడ్డలా గమనించని సాతానుగాడు మాటలు వినటం వల్ల ప్రాబ్లం నీకు, వాడికి కాదు. వాడు మాయగాడు, అబద్ధికుడు, ఎన్నెన్నో వేషాలు వేస్తాడు. నువ్వెందుకు నమ్ముతున్నావు? నువ్వెందుకు నమ్ము కుటుంబం పాడేసుకుంటున్నావు? అప్పుడంటే జరిగిపోయింది. ఇక నో ప్రాబ్లం. అయ్యో ఆదామా అనుకోబాకు, నానా కడపటి ఆదామా నువ్వు వచ్చావుగా నానా, నాకు విజయం ఇవ్వా అని ప్రార్థన చేయి. ఎందుకంటే జయవీరుడైన మూడోది జీవడమ్మ చూడ. ఎక్కడి నుంచి నువ్వు దూకేస్తే, ఇక్కడ ఏముందమ్మా, ఎక్కడి నుంచి దూకేస్తా, దేవుని కుమారుడివి కదా నువ్వు గొప్పోడివి కదా. దీన్ని ఏమంటారమ్మా? జీవపడమ్ము. ఇంకోటి ఏంటి? దూతలు వస్తారు కదా నీ కాపాటకు, దూతలు వస్తారు కదా. జీవడమ్ము, నువ్వు గొప్పోడు కదా. పొంగిపోయాడా? అర్రే భలే పోడుతున్నావే. సాతాను పక్కన ఉండి మీరు భలే మాట్లాడతారు, స్తోత్రం 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 స్తోత్రం. నీ బుద్ధులు మారవు. అదేనండి మళ్ళీ ఎంత బాగా ఆరాధన చేశాను, నీ మాటలు మారు. అతను మాట్లాడుకున్నాక వాక్యం ఒక్క మాట వల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? అతను వాక్యం అదే కదండి. ఒక్క మాట వ్యర్థంగా మాట్లాడి దుఃఖపడతాడు. ఎస్, కిందే ఉంది కదా, కృతజ్ఞత వచనమే పలుకవలను, బూతులైనను, సరస్వతులైనను, దుర్భాషలైనను మీ నోటముట రాకూడదు. వెంటనే ఏముంటుంది? వెంటనే ఏముంటుందండి?
దుఃఖపరచొద్దు. మాట గురించి మాట్లాడుతూ వెంటనే ఎందుకు రాశాడు ఆ చిన్న మాట? మీ మాటల వల్ల ఎన్నిసార్లు ఏడుస్తున్నాడు ఆయన లోపల ఉండి. యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మనకి విజయం వచ్చింది బిడ్డలారా. శరీరాశ విజయం, నేత్రాశ విజయవీరుడు, జీవడం మీద విజయుడు. ఏమన్నా లాస్ట్లో నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని చెప్పబడి ఉన్నది. నోరు మూసే నువ్వు, ఇంక మాట్లాడద్దిక, ఎగస్టల్ మాట్లాడలే. ఇంకా సమాధానం చెప్పాడు, విజయం పొందాడు, పక్కెళ్ళిపోయాడు అంతే. అక్కడ ఉంటే ఇంక ప్రమాదం. ఈరోజు బిడ్డలు గమనించండి, మనకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలండి మనకిచ్చాడు. మనకున్న జ్ఞానం ఎవరికి ఉందండి? మీ ఇంటోళ్ళకి ఉందా? అలాంటి గొప్ప యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు రండి రోమహత్తులకి. మళ్ళా ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును ఎలాగు ప్రవేశించెనో నీలోకి నాలోకి లోకములోనికి ముందుకెళ్ళు. అలానే మనుషులందరూ పాపం చేస్తున్నారు కాబట్టి అందరికీ సంతృప్తమయ్యాను. ఇప్పుడు కడపడాదం గురించి ఒక మనుషుని కొరింథీ పత్రిక అంట చూడండి. మరణమును దేవుని నామమున స్తోత్రం. మనుషుని ద్వారా పాపము చేసినందువల్ల మరణము ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు ఒక మనుషుని ద్వారా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము. ఏమొచ్చిందంట? మృతుల పునర్చచ్చిన వారమై ఉండగా ఆయన చేత బ్రతికింపబడుతున్నవారు. దేవుని నామమున స్తోత్రం. ఆయన చేత బ్రతికింపబడేవారు మనం, బ్రతికించబడుతున్నాం, బ్రతికించబడ్డాం మనం ఆత్మ సంబంధంగా. దేవుని నామమున స్తోత్రం. ముందుకెళ్ళండి అక్కడ నుంచి 51 వచ్చును. 1 కొరింథీ 15:45 నుంచి 40. ఆదామును మొదటి మనుషుడు, బాగా వినండి వాక్యం, బాగా వినండి అందరం నాకు చూడండి ఒకసారి. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యను, కడపడి ఆదాము జీవింపజేయు ఆత్మయ్యను. దేవుని నామమున స్తోత్రం. ఆదాము ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా శాపం వచ్చింది, ఆదాము ద్వారా నరకం వచ్చేసింది. పాపము, శాపము, నరకము మళ్ళా పోవాలంటే ఎవరు ప్రపంచంలో ఆ యేసే కడపటి ఆదాముగా వచ్చాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. సాతానుగాడు ఎక్కడైతే పడేశాడో ఆదాముని, ఆ పాపం మీద విజయం పొందుకున్నాడు, వచ్చి సిలువెక్కాడు. వాడికి మీకు సంబంధం లేనట్టుగా మనల్ని దూరం చేసి చీకట్లో నుంచి, పాపలోకము నుంచి, నరకము నుంచి విడిపించి రక్షించి తన హక్కున చేసుకున్నాడు ఆయన. దేవుని గొప్పతనం ఒకసారి. విజయవీరుడు ఆయన. యుద్ధం చేసి మరి జయించాడు ఆయన సాతానుగాడితో. నీకు ఎంత ఈజీ అండి, ఎంత హాయ్ అండి. ఆ కష్టాలు లేవు నీకు. ఏదైనా తోటలో వెళ్ళవసరం ఇంకా అన్నీ కూడా సమకూర్చి పెట్టడమే కాకుండా నీ పాపము కొరకు ప్రాణం పెట్టి ఎక్కడైతే నువ్వు సాతాను లోకువయ్యావో, ఎక్కడైతే మనుషులు లోకువైపోయావో ఆ పాపము నుంచి విడిపించబడటం కోసం ఆయనే మొత్తం రక్తమంతా కాచి ప్రాణం పెట్టిన మహా గొప్ప ప్రేమికుడు నా యేసయ్య. దేవుని నామమున స్తోత్రం. మరి నువ్వేం చేయాలి? ఏం చేయవసలా, ఆయన నమ్మటమే. నానా ఆదాము ద్వారానే పాపినయ్యానయ్యా, ఆదాము ద్వారా మళ్ళా పాపం చేసి మళ్ళీ పాపం అవుతున్నానయ్యా. ఇప్పుడు కర్మ పాపాన్ని నుంచి విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చావయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నీతో ఉంటాను ప్రభువా, నా హీరో నువ్వే అంటే చాలు, నమ్మితే చాలు. అక్కడి నుంచి యేసు నీలోకి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. అక్కడి నుంచి మొదలవుద్ది నిజమైన హీరోయిజం. యేసు తర్వాత, దేవుడు తర్వాత నువ్వే గొప్పదానివి ప్రపంచంలో. ఎందుకని యేసుని ధరించుకున్నావు, క్రీస్తుని ధరించుకున్నావు, ఆత్మను ధరించుకున్నావు. నువ్వే గొప్పవాడు, నువ్వే గొప్పదానివి. మళ్ళా నువ్వు రిపీట్ అవుతున్నావు. అర్థం ఏంటి? ప్రాబ్లం చేయండి. అందుకే బైబిల్లో ఉంది కదా, ఒకసారి బలి అర్పించబడింది, మళ్ళీ నీ కోసం బలి అర్పించబడదు. ఇంకా ఏముంటుందంట? బలి కాదంటే ఏముంటుంది?
ఆజ్ఞ, తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఆ తీర్పులో రాకూడదు మనం. యేసుని నమ్మిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత ఎందుకు పోగొట్టుకుంటున్నాం మళ్ళీ? ఇంకా ఏం జారిపోతున్నాం? ఇంకా తెలియకల ఒకవేళ బైబిల్ పట్టుకున్న ప్రతి బిడ్డకి గమనించండి, వాక్యం సత్యం తెలిసిన ప్రతి బిడ్డకి ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే పాపం అంటే ఏంటో బాగా అర్థమైంది, దాని పర్యావసానం కూడా బాగా అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా వ్యర్థమైన జీవితం జీవించి మళ్ళా అదే పాపంలో పడిపోతే దేవునికి ఎంత బాధ వేస్తుందండి. దేవుని నామమునకు స్తోత్రం. సాతానుగాడి పని ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు ఇంకా కుట్రబంతున్న వాడు, ఇంకా ఓడిపోయినట్టుగా లేడు. కాకపోతే నీకు కొంచెం దూరంగా ఉన్న డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. కరోనా వచ్చింది, కరోనా మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ మొదలవుద్ది అండి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు అంతే. వాడు రాళ్ళు లేకుండా మాండు, శోధించకుండా మాండు. ఎవరో ఒకరి ద్వారా, అత్తో మామో అక్కో మామ ఎవరు, మొత్తానికి ఏదో రకంగా వాడు పనే కుట్ర. చూడండి మంచి మాట. ఒకటో కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. సాతానుగాడి పని చూద్దాం ఒకసారి. వాడు పని అని చూద్దాం. శోధించునేమో అని పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉన్నాడు, కానీ వాడు బయట నుంచి శోధిస్తాడేమని, వ్యర్థమైపోనేమని ఒక సేవకుని పంపా. శోధనలో పడతారని, పాపంలో పడిపోతారనేసి, వాడు కుట్ర బన్నేసి పడేస్తాడనేసి ఎప్పటికప్పుడు ఎలా చేయడం కోసం ఒక సేవకుని ఇచ్చా మీకు, ఒక సంఘాన్ని ఇచ్చా మీకు. దేవుని ప్రేమ అండి నిజంగా. దేవుని నామమునకు స్తోత్రం. అదేవిధంగా వాడు చేసే పని చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3-4. కొరింథీ పత్రిక 2:4-3-4. వాడి పని ఏంటంటే అందరికీ సువార్త వెళ్ళకూడదు, అందరూ వినకూడదు, విన్నసే లోపడకూడదు, నమ్మకూడదు. సువార్త ప్రకాశము వాటి లోపలికి ప్రకాశింపకుని నిమిత్తము యుగ సంబంధమైన దేవత సాతానుగాడు గ్రుడ్డితనము కలిగిస్తున్నాడు. ఒక పక్కన వాళ్ళని చెడగొడుతున్నాడు, ఒక పక్కన మిమ్మల్ని కూడా వాడు కుట్ర పన్నుతున్నాడు. వాడు ఖాళీగా లేడు మీలాగా. మీరు ఖాళీగానే ఉంటారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆరాధన రారు, దేనికి రారు. అదేనండి కష్టపడుతున్నామండి, బాగా ప్రాణం పోలేదండి అని అంటారు. వాడు మాత్రం ఖాళీగా లేడు. మీరు గ్యాప్ ఇచ్చారుగా, పడవలసిన వాక్యం పడట్లా, వాక్య ధ్యానం వల్ల వాక్యం పడట్లా, ప్రార్థన వల్ల విజయం లేదు, పిల్లలతో పాటలు పాడటం లేదు. నేను ఎందుకు రాగానే పిల్లలకు అవకాశం ఇచ్చాను? నా ఆశ ఏంటంటే సెలవులు కదా, కష్టపడి నేర్పుంటారు అమ్మోళ్ళు అనేసి. ఒకళ్ళు వేసారా? సెలవుల్లో కూడా పాటలు రావు, సెలవుల్లో కూడా బైబిల్ ముందేసుకోరు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయరు. మీరు ఆ సాతాన్ని జయించేది. ఎన్నిసార్లు ఓడిపోతున్నారు ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు ఓడిపోయి వాడి చేతిలో పడిపోయి సాతానుగాడు వల్ల ఆయనకి ఎంత అవమానం తెచ్చుంటారు మీరు? పరీక్షించుకోరా? ప్రసంగం వెంటనే కొంచెం వచ్చారు అంతేనా? గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు ప్రపంచం అంతా కూడా. రెండోది శోధిస్తున్నాడు మిమ్మల్ని. అసలు కళ్ళే కనిపించడం చేశారు వాళ్ళని. మీకు కళ్ళు కనపడుతున్నాయి కానీ శోధన, ఆశలు, కొన్ని ఆఫర్లు కొన్ని. ఆదివారం మానేసేవనుకో 2000 రూపాయలు కూలి. మీకు ఒక పరీక్ష చెప్పమంటారా? అమాంతమైన పరీక్షలు చెప్పమంటారా? ఒకసారి సెంటిమెంటల్ పరీక్ష అన్నమాట. ఎలాగా? మా బంధువులు చనిపోయారండి, ఇప్పుడే పొద్దునే వచ్చింది వార్త. ఈ మాట అంటున్నానే ఏమనుకోబాకండి. ఎవరమ్మా? ఇంట్లో వాళ్ళు కాదు, బంధువులు. ఎప్పుడు చనిపోయారు? పొద్దున. ఈరోజు ఆదివారం. ఏం చేయాలి అసలు? చెప్పరండి, ఏం చేయాలి? 4 గంటలకు 5 గంటలకు బర్రెలు చేస్తారండి, లేకపోతే పాతి పెడతారు. క్రైస్తవులుగా మీరు ఏం చేయాలి? మేము చెప్తామేంటి? చెప్తారు అనుకుంటాం మేము అలాగా. చెప్పండి పురుషులు.
అసలు బైబిల్ ఎంత తేటగా వాస్తవాలు మాట్లాడే యేసుప్రభు వారు నేను మాట్లాడుతున్నానా? ఇవి నా మాటలు తీసుకుంటే ప్రమాదం అండి. నా మీద పడతారు మీరు అందరు కూడా. యేసే ఏమన్నాడండి? దేవుడా 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 ఇప్పుడే వస్తానయ్యా, శవం అక్కడే ఉంది అన్నాడు ఒకడు. అన్నాడు లేదా? ప్రభు ఏమన్నాడు? నువ్వు ఉండి ఇక్కడ ఈ పాటికి 100 మంది వచ్చి ఉంటారు అక్కడికి. పేరు కాంచోడు అయితే 200 మంది వస్తారు. 200 మంది నలుగురు దొరకరా పడేటాకి? నలుగురు ఉండరా? ప్రభు ఇంత క్లాస్ చెప్పిన తర్వాత నువ్వేమంటావంటే, అర్రర్రర్రే మా బంధువులండి. సాతానుగాడు ఎంత కుట్రబంటాడంటే సెంటిమెంట్లు కొడతాడు. మన అన్న మనం పెట్టలే, అసలు మేము లేకపోతే పనే జరగదండి. ఆదివారమా అది, మళ్ళీ దిన కార్యక్రమం, భోజనాలు. అసలు మేము లేకపోతే అమ్మ పిన్ని మీరు అసలు లేకపోతే అసలు పనే అవ్వదు, మీరు ఉండాలమ్మ. భలే పడేసాడు సాతానుగాడు. పొగిడి పడేసాడు లేదా? ప్రపంచానికి వెర్రోళ్ళు కనపడతాం మన ఈ మాటలో. అరే అంత దారుణమా మీ పాస్టర్? మీరేమంటారు? మళ్ళీ తక్కువ వాళ్ళు మీరేమన్నా? అసలు మా పాస్టర్ ఊరుకోడు. నేనేమన్నా నా కొంపిదేమన్నా? నా ఇల్లు ఇది నా ఇల్లు అండి, ఇవి నా మాటలండి. ఆరాధన అయిపోయిన తర్వాత కింద ఉంటుంది నా సోహేంటు, అప్పుడు మాట్లాడతాను. అది నా ఇల్లు కాబట్టి. ఇది నాది కాదే, వాక్యాలు నావి కాదే. ఏమండి 2 ప్రసంగాలు పోతే వారమంతా కూడా నాకు చెప్పోడు లేడు, దిక్కులేదు నాకు. దేవుడు నాతో మాట్లాడపోతే దిక్కెవరు నాకు? అమ్మతో మాట్లాడతా, అయ్యతో మాట్లాడతా, అమ్మకి అక్కలతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా, లేనిపోయిన మాటలు వచ్చేతామంటే. కానీ దేవుని మాటలు వినకపోతే నా బిడ్డలకు దిక్కెవరు? ఆ మాటలు ఎలా వస్తాయి మాకు అసలు? ఇంకా యేసయ్యే డాటి మాట్లాడేశాడు. చనిపోయిన శవం గురించి వెళ్తున్నా బిడ్డ, జీవమంగళ దేవుడిని ముందున్నాడు ఇక్కడ. కమా నాతో రా. మా మామ శవం అక్కడే ఉంది, నా పని ఎక్కడ ఉంది. మా అత్తగారి శవం అక్కడే ఉంది, నా పని ఎక్కడే ఉంది. ఎక్కడ రాజీ పడలా. 1 వారం బిడ్డలకు వాక్యం పడకపోతే ఏమైపోతే నెసి నేను చనిపోయిందామా ఆమె నుంచేసి అక్కడ ఉందాం, అక్కడ ఆరాధన పెట్టాం. మీ అందరు తెలుసుగా. ప్రాక్టికల్ లైఫ్లో ఉన్న పాస్టర్ నేను. మీకు చెప్పేది వేరు, చేసేది వేరు కాదండి. ఇక్కడ మా సొంత నన్ను పెంచి నన్ను అన్ని రకాలు చూసిన మా మామ మహాప్రేమ నేనంటే. ఆమె చనిపో 93 ఏళ్ళు ఆమెకాయ చనిపోతే వెళ్ళాను, మొత్తం అరేంజ్ చేశాను, వెంటనే వచ్చాను ఆ కార్యక్రమానికి. మళ్ళా బరులు చేయమన్నా మా మేనమామని. నేను ఆలస్యం అయితే అవ్వచ్చాం, బహుశా అక్కడ కార్యక్రమం ఆగకూడదు, మీరు చేసేయండి కార్యక్రమం అన్నా. ఎందుకంటే బతుకున్నప్పుడే ఆమెను చూసుకున్నాను నేను. చనిపోయింది నేను చూసుకుంటా. ఇంకా ఆమెకు కావాల్సిన దండ, పెట్టి ఒక చీరాయి మొత్తానికి పంపించా. దేవుని పని ఆట నేనెవరినండి? ఇట్లా గమనించండి. ఈ రోజు నాడు సాతానుగాడు ఏ రకంగా వస్తున్నాడంటే సెంటిమెంట్లుగా వస్తున్నాడు. గమనించండి. మీరు బుట్టలో పడిపోతున్నారు మీరు చాలామంది. దేవుడు చేసిన ప్రార్థన విందామా? ఒకసారి చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. ఆయన ఇప్పటికి విజ్ఞాపన చేస్తున్నాడు. సాతానుగాడు తిరుగుతున్నాడు లోకములో. తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడండి మన కొరకు. దుష్టు నుండి వారిని కాపాడుమని 15వ వచనం. కాపాడమని ఎవరి కోసం అండి? మన కొరకండి ప్రార్థన చేసింది యేసుప్రభువు ఉన్నప్పుడు. ఆయన ఏం ప్రార్థన చేశాడు? కూరగాయల కోసం, ఆకుకూరల కోసం కాదు, పెళ్లి పేడల కోసం కాదు. దుష్టుడు ఉన్నాడు వాడు, ఏదోను తోటలో పడవేసిన ఆదామును పడేసిన వాడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నాడు. వారి నుండి కాపాడబడటం కోసం వచ్చాను తండ్రి. కానీ వాళ్ళని కాపాడాయనేసి ప్రార్థన చేసి ముందుకెళ్ళాడు, సిలువ దగ్గరికి వెళ్ళాడు ఆయన. దేవుని నామమున స్తోత్రం. ప్రకటన 20:10. వాడు అంతం చూద్దాం, వాడు అంతం ముగించేద్దాం. ఇంత కుట్రబడిన సాతానుగాడు అంతం చూద్దాం ఒకసారి. వాడు అంతేంటో త్వరలో ఉంది. ఏంటమ్మా? అపవాది అగ్ని గంధకాల్లో పడబోతున్నాడు. నీ పక్షాన ఆయన ఉన్నాడు, ఇప్పుడు నీతోనే ఉన్నాడు ఆయన. వాడిని చూసి బెదిరిపోవద్దు, వాడికి లోపడద్దు. ఎవరో ఒక మనుషుల ద్వారా ఆశల వల్ల, లోకంలో ఉన్న పాపం వల్ల నిన్ను పడేయడం కోసం వాడు ఎంతో కుట్రపనేసి వాడితో పాటు నరకంలో పడేయడం కోసం వాడు ఎంతగానో పూనుకున్నాడు. జాగ్రత్త బిడ్డ. ఎప్పటికప్పుడే వాక్య ధ్యానము, ప్రార్థన
సంఘములో కలిసి ఉండపడం, లేకపోతే కనుక నువ్వు పతనం అయిపోతావు, జాగ్రత్త. అమాంతంగా కూడా మింగేస్తున్నాడు, ఒక్కొక్కరిని తోకతో లాగేస్తున్నాడు. వాడంతమేంటమ్మా? అగ్నిగంధకాల్లో పడబోతున్నాడు. నువ్వెందుకమ్మా ఆడజత పడతావు? నువ్వెందుకు పడ్డావు వాడు మాట అంటావు? అరే అవకాశం మళ్ళీ రాదేమో నాకు, ఈ సమయం మళ్ళీ రాదేమో నాకు, అయ్యో ఈ వాక్యం మనకు దొరకదేమనేసి పరుగున రావాలి, వాక్యాలు నేర్చుకోవాలి, ప్రార్థనలు గడపాలి, ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. మన కుటుంబాలను మనల్ని కాపాడుకుని పరలోక రాజ్యం వెళ్ళాలి తప్ప వాడితో పాటు నరకాన్ని నువ్వెందుకు వెళ్తావు? దేవుని నామమున స్తోత్రం. 1 కొరింథీ 13 చూడండి. మనకు దేవుని యొక్క అద్భుతమైన సెక్యూరిటీ చూద్దాం ఒకసారి. సాధారణముగా తప్ప దేవుని నామమున స్తోత్రం. బిడ్డలారా, వాడు శోధిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువ వెళ్ళనివ్వను. వాడు బోర్డర్ దాటనివ్వను. శోధకుడు వస్తాడు అప్పుడప్పుడు, ఎలా చేస్తాను నేనే, కానీ అంతకు మించి వెళ్ళనివ్వను. కానీ నీ విజయం ఎంత ఉందో చూసుకోవడం కోసం బిడ్డలారా, సాతానుగాడు ఎంటర్ అయినప్పుడు యుద్ధం మొదలవుద్ది. ఆ యుద్ధంలో జయం పొందాలి. సాతానుడు ఎక్కడో చంపేయచ్చు కానీ, అలా పాపం లేకుండా చేసేయచ్చు కదా దేవుణ్ణి అంటే కనుక ఇక నీ స్కిల్ ఏం బయటపడుద్ది? నా తర్వాత నా బిడ్డలో గొప్ప వాళ్ళు అంటే ఏంటో తెలియాలంటే వాడితో యుద్ధం జరుగుతానే. అందుకని 10 దినం కూడా యుద్ధం ఉంటుంది మీకు ఇంట్లో, బయట, ఇంట్లో కూడా, ఉద్యోగాల్లో, మీ ఫ్రెండ్స్ ద్వారా యుద్ధమే. చెప్పా మీకు, మనల్ని వాళ్ళు ఇముడ్చుకోలేరు, వాళ్ళు మనతో కలవలేరు. కాముకుంటారా? ఉండరు, శోధిస్తూనే ఉంటారు. అమ్మాయిలు కాముకుంటారా? అబ్బాయిలు శోధిస్తూనే ఉంటారు. అబ్బాయిలు కాముకుంటారు, అబ్బాయిల పక్క అమ్మాయిల విషయంలో శోధిస్తూనే ఉంటారు. ఈ శోధకుడు కుట్ర ఏంటంటే వీడిని పతనం చేసి, అమ్మాయిని పతనం చేసి నరకమ్మలోకి పట్టుకుపోవాలి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు యుద్ధం చేసి జయించి నన్ను ఘనపరచడం కోసం వదిలేనరా బిడ్డాడిని, ఆడితో పాటు పోతావేంట్రా? వాడు నశింపేంటి? అగ్ని. వాడు నశింపేంటి? నరకము. నువ్వెందుకు వెళ్తున్నావురా? నువ్వు జయం పొందుకోవాలని, యుద్ధం చేయాలనేసి, విజయం పొందుకొని దేవానికి స్తోత్రం చెప్పుతావని ఆశపడి వదిలే, కానీ వాడితో పాటు వెళ్ళిపోతావా? ఎంతమంది లేరండి ఇక్కడ? ఎంతమంది? మా పాస్టర్ గారు మనం 200 పైన ఉండేవాళ్ళండి, తోకతో లాగి పడేశాడు. గమనించిన వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు. నీకున్న భాగ్యం వాడు లేదు, నీకున్న జ్ఞానం వాడు లేదు, నీకున్న ధైర్యం వాడు లేదు, రాబోయే జీవితం నీకున్న గొప్ప గొప్ప మహిమ వాళ్ళకి లేకపోకుండా పోవచ్చేమో, చెప్పలేము. ఎందుకంటే అంతా అక్కడ లేదు. అక్కడ ఈరోజు మీరు చాలా భాగ్యవంతులు. అందుకే దేవుడు అంటున్నాడు అన్నమాట, వాడు ఉంటాడు, వాడి పని వాడిదే, నీ పని నీదే. వాడు ఎక్కడికో పోవాలి, నాశనం అయిపోయిన ప్రార్థన చేయబాకండి, వాడికి అంత ఉందలే, కంగారు పడద్దు. కానీ ఈలోపే నీ బలం ఏంటో, నీ స్కిల్ ఏంటో, నీ ఎనర్జీ ఏంటో, నీ ఆత్మీయత ఏంటో మొత్తం బయట రావాలంటే వాడితో యుద్ధం జరగాలి. పరీక్షలు లేకుండా మార్కులు ఎంత వచ్చినాయో తెలీదు, ర్యాంక్స్. విజయం మనదే, ఎందుకంటే నీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు. దేవుని కనపరచండి ఒకసారి. నీలో ఉన్నవాడు వాడిని జయించిన వాడు, నీలో ఉన్నవాడు పాపాన్ని, సాతాన్ని జయించి బిడ్డ నీకున్నా అని చెప్పినవాడు. ఆయన్ని పట్టుకోవాలి తప్ప నువ్వు పక్కోడిని పట్టుకు ఆడతావు ఎందుకు? వాడు పక్కనే ఉంటాడు, నీ దగ్గర రాలేడాడు. ఎందుకంటే నువ్వు విజయం పొందుకున్న బిడ్డవు కదా. ఆడు మళ్ళీ లాక్ రావడం కోసం వెనక్కి ప్లాన్ చేస్తావంటాడు. జాగ్రత్త. ఏమని బిడ్డలారా జాగ్రత్త, పురుషులారా జాగ్రత్త, స్త్రీలారా జాగ్రత్త. మీ కుటుంబాలు పతనం అవుతున్నాయంటే కారణము సాతాను గాడు బయట నుంచి ఎరేస్తున్నాడు, మారిన వాళ్ళ ద్వారా కుట్ర బండుతున్నాడు. జాగ్రత్తగా మంది. అందుకనే బుర్ర ఉండాలి వాక్య జ్ఞానంతో. ఈ బుర్ర పెట్టకపోతే పతనం అయిపోతారు. జ్ఞానం ఉండాలి వాక్య జ్ఞానంతో, లేకపోతే పాడైపోతాం. అందుకే ఎప్పటికప్పుడే ప్రభువా నాలో ఉన్నావయ్యా అనేసి దేవుని ఘనపరుచుకోండి. ప్రార్థనలో పరులకు ఉండండి, వాక్యాన్ని ధ్యానించుకోండి. కష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, వాక్యాన్ని ఓపెన్ చేయండి, బైబిల్ తీయండి. డోస్ ఎక్కువ అవుతుందా, మాకు ఫోన్ చేయండి, సంఘం అంతా ప్రార్థన చేస్తాం. ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు చాలా గొప్పదానము, గొప్పవాడు. ఎందుకంటే యేసును ధరించుకునే బిడ్డవి. ముగించేస్తున్నా. మొట్టమొదటిసారిగా కడపటి ఆదాము రాకముందు మొదటి ఆదాము ద్వారా లోకమంతా పతనం అయిపోయింది. కానీ కడపట యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మళ్ళా పునరుత్థానం జరగబోతుంది.
క్రొత్త జీవితం వచ్చేసింది అందరికి కూడా. ఆ యేసే గనక ఈ లోకానికి రాకపోతే, ఆ యేసు వెళ్ళిపోయి మళ్ళా ఆత్మరూపంగా పరిశుద్ధాత్మను రాకపోతే గనక నా బతుకమైపోయేది. అందుకే మన సెక్యూరిటీ ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. వాడికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు. మనుషుల కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. కాబట్టి నువ్వు గొప్పవాడవి. అదే ఆశతో, అదే ఆలోచనతో, వాక్యముతో మన జీవితాలను కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్ష్యములు కొన్న సమయాన్ని ఉపయోగించుకుందాం. సంఘములో ఎవరైనా సాక్ష్యం పంచుకుని ఆశపడుతున్న వాళ్ళు పంచుకోండి. తర్వాత మనం సమయాన్ని బట్టి ఆరాధించుకుని ముందుకెళ్దాం.